లోకమాత్ర ఛానల్ కు నమస్కారం. నా పేరు బెల్లంకొండ విజయలక్ష్మి, బీజేపీ ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధి. మార్కాపురం వాసుల చిరకాలపు కోరిక నెరవేర్చిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ రాయలసీమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేస్తామని అనేక పార్టీలు వాగ్దానాలతో సరిపెట్టాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి తరపున 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, శ్రీ డోలా బాల వీరాంజనేయులు స్వామి గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, జిల్లా శాసనసభ్యులైన కందుల నారాయణ రెడ్డి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రజాభిప్రాయ ప్రకారము రూట్ మ్యాప్ వేసేటప్పుడు ఈ నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో మంత్రివర్గ ఉపసంఘము ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భౌగోళికంగాను, నైసర్గికంగా, తర్వాత డిస్టెన్స్ కనెక్టివిటీ దృష్టిలో పెట్టుకొని సాంస్కృతిక పరంగా, డిస్టెన్స్ పరంగా, వనరుల పరంగా తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని సరిహద్దులు నిర్ణయించాలని, అలాగే పృథులగిరిని మర్రిపూడి కొండ నుండి తెచ్చిన జీవోని తక్షణమే ఉపసంహరించాలని కోరుకుంటూ పృథులగిరిని పృథులగిరి లాగే ఉంచాలని కోరుకుంటున్నాము. పొదిలి ప్రాంత వాసుల ఆధ్యాత్మిక సంపదను కాపాడి మా అస్తిత్వాన్ని, మా మనోభావాలను దెబ్బతీయరని భావిస్తూ సవినయంగా విన్నవించుకుంటున్నాము. అలాగే దొనకొండ, కురిచేడు మండలాలు మార్కాపురం కేంద్రానికి అతి సమీపంలో ఉన్నాయి. ఈ రెండు మండలాలు పాత విధం ప్రకారము సుదూర ప్రాంతంలో ఉన్న ఒంగోలులోని ఉంచటము సమంజసం కాదు. మంత్రివర్గ ఉపసంఘము ఎలాంటి రాజకీయ ప్రభావాలు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిస్టెన్స్ కనెక్టివిటీని దృష్టిలో పెట్టుకొని సరిహద్దులో ఉన్న మండలాలు ఇటు దర్శి, ఇటు దొనకొండ, ఈ రెండిటిని ఇప్పుడు కొత్తగా ఏర్పడిన మార్కాపురము జిల్లాలో ఉంచాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు దర్శిని తీసుకుని వెళ్లి అద్దెంకిలో కలిపేసి ఒంగోలుని, దొనకొండని తీసుకెళ్లి ఒంగోలులో కలిపేస్తే మరి మార్కాపురానికి ఇంకేముంటాయి? వనరులు ఉన్న మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్కాపురం కొత్తగా ఏర్పడిన వనరుల పరంగా, అభివృద్ధి పరంగా కొద్ది వేగవంతం అవుతుందని మేము ఈ విషయాలని రేపు రూట్ మ్యాప్ వేసే సమయంలో మంత్రివర్గ ఉపసంఘాల అభిప్రాయాలు తీసుకునేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఇవి కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని సవినయంగా అందరినీ విన్నవించుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్.